श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। ధర్మాచార్య దర్శన యాత్ర అనేటటువంటి ఈ యాత్ర ద్వారా విశేషంగా ఈ ప్రపంచంలో మన భారతదేశంలో ఉన్నటువంటి సమస్త బ్రాహ్మణులలోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చి అందరిలోనూ ధర్మ జాగృతిని తీసుకురావడమే కాకుండా మన యొక్క ఈ బ్రాహ్మణ సమాజం యొక్క మూలమైనటువంటి తపస్సుని జాగృతం చేసి అందరూ కూడా గాయత్రి జపానుష్ఠానం మరియు లలితా సహస్రనామ పారాయణాదుల్ని ఈ అనుష్ఠానాదులన్నిటినీ కూడా చక్కగా చేసి ఒక దైవికమైనటువంటి శక్తిని పొందాలి, ఒక సాంఘికమైనటువంటి శక్తిని పొందాలి, ధర్మ ప్రచారానికి ధర్మ సంరక్షణకి కావలసినటువంటి అన్ని విధముల శక్తులని పొంది ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి, దీనికోసం అందరూ కూడా ప్రయత్నం చెయ్యాలి అనే ఉద్దేశ్యంతో బ్రాహ్మణ విరాట్ పరివారం ద్వారా ఈ ధర్మాచార్య దర్శన యాత్ర అనేటటువంటి దీన్ని ప్రారంభం చేసి ఒక పెద్ద ప్రయత్నాన్ని చేస్తూ ఉండడం అనేది అత్యంత సంతోషకరమైనటువంటి విషయంగా ఉన్నది. ఈ కార్యంలో సంస్థ ద్వారా అనేక విధమైనటువంటి సంకల్పాలను చేసి ధర్మ సంస్థాపన కోసం, హిందుత్వ సంరక్షణం కోసం, అందులోనూ విశేషంగా బ్రాహ్మణ్యం యొక్క సంరక్షణ కోసం సర్వతోముఖమైనటువంటి ప్రయత్నాన్ని చేయాలనుకోవడం అనేది అత్యంత ప్రశంసనీయము మరియు ప్రస్తుత పరిస్థితులలో అత్యంత ఆవశ్యకముగాను ఉన్నది. ఇటువంటి ఐకమత్యం అనేది అందరికీ కూడా ఎంతో ఆవశ్యకం. మన భారతదేశంలో మన హిందూ ధర్మంలో ఎన్నో సంప్రదాయాలున్నాయి, ఎన్నో ప్రభేదాలున్నాయి. అందులోనూ బ్రాహ్మణుల్లోనూ అనేక సంప్రదాయాలు, అనేక పరంపరలు ఉన్నాయి. అవన్నీ వాళ్ళ సంప్రదాయం, వాళ్ళ ఆచరణలు అవన్నీ కూడా వైవిధ్యంగా ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా మన జన్మను సార్థకం చేసుకోవడానికి మన పూర్వీకులు, మన శాస్త్రములు చెప్పినటువంటి వేరువేరు మార్గాలే తప్ప ఇక్కడ ఈ మార్గాల్ని ఆసరాగా తీసుకొని ఎవ్వరూ కూడా విడిపోకూడదు, పరస్పరం వివాదాలు సంఘర్షణలకు లోనవ్వకూడదు. అందరూ కూడా వీట్ల యొక్క ముఖ్యమైనటువంటి మూలమైన ఉద్దేశాన్ని తెలుసుకొని ఐకమత్యంతో మెలగడం అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటిది. కాబట్టి ఈ విభాగాలన్నీ కూడా వాళ్ళ అభిరుచికి తగినట్టుగా ఒక్కొక్కళ్ళు భగవంతుణ్ణి చేరుకోవడం కోసం చెప్పబడినటువంటి మార్గాలే తప్ప ఇవి ఏవో మనుషుల్ని విభజించి వాళ్ళలో పరస్పరం వివాదాలని గొడవల్ని పెట్టడం కోసం వచ్చినటువంటి విభాగాలు కావు. హిందూ ధర్మంలో అనేక విభాగాలు ఉన్నాయి, అనేక సంప్రదాయాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఆ భగవంతుడిని చేరడం కోసం చెప్పినటువంటి అనేక విభాగాలే తప్ప ఇక్కడ ఏ విధమైనటువంటి భేదములకి అవకాశాన్ని ఇవ్వకుండా అందరూ కూడా ఐకమత్యంతో ఉండవలసినటువంటి ఒక కాలం ఇది. కాబట్టి ఇటువంటి ఐకమత్యం అనేది మనకి ఎంతో ఆవశ్యకం. ఇవాళ రోజున గనక మనం చూస్తే మన హిందూ ధర్మం ఒక పక్క చూసినప్పుడు ఏదో బాగానే ఉంది, పర్వాలేదు, దీనికి ఏం ఇబ్బంది ఏం లేదు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్ని చోట్ల మనం అనుకున్న దానికంటే కూడా ఎన్నో కష్టాల్ని, ఎంతో దారుణమైనటువంటి పరిస్థితిని చూడవలసి వస్తున్నటువంటి ఆ దౌర్భాగ్యం కూడా ఇవాటి రోజున ఉన్నది. మనం గనక చూసుకుంటే ఈ దేశంలోనూ విదేశాల్లోనూ అంటే ఎక్కడెక్కడో ఉండేవి కాదు, మనం వింటూనే ఉన్నాం. ఇటీవల కాలంలో మనం వింటూనే ఉన్నాం. మన భారతదేశానికి పక్కనే ఏ దేశమైతే అసలు ఆ దేశం ఏర్పడడానికే మన భారతదేశం అనేది కారణమై ఉన్నదో అటువంటి దేశాల్లోనూ, అటువంటి దేశముల్లో ఉండేటటువంటి మన
ధర్మానుయాయులందరూ కూడా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఎంతో అశాంతిని పొందుతూ ఎన్నో దుఃఖాలను అనుభవిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. మన చుట్టూ ఉండేటటువంటి వేరే వేరే దేశాల్లో ఉండే సనాతన ధర్మ అనుయాయుల మీద అకారణంగా దాడుల్ని చేస్తూ ఉండడం, వాళ్ళందరినీ ఎంతో కష్టానికి గురి చేస్తూ ఉండడం, ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా ఇటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా జాగృతం అయ్యి అందరిలోనూ ఒక ఐకమత్యం రావడం అనేది ఎంతో ఆవశ్యకం. ప్రతి హిందువులోనూ, భారతదేశంలో ఉండేటటువంటి హిందువులు మాత్రమే కాదు, విదేశాల్లో వేరే దేశాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా, అందరూ హిందువులు కూడా ఈ సందర్భంలో ఒక ఐకమత్యాన్ని పొందాలి. ఊరికే ఇంకోళ్ళు వచ్చి హిందూ ధర్మాన్ని ఏమైనా చేసినప్పుడు, హిందూ ధర్మానికి ఇబ్బంది కలిగించినప్పుడు, హిందువులకు ఇబ్బంది కలిగించినప్పుడు ఊరికే కూర్చొని బాధపడుతూ ఉండడం, ఊరికే అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని ఊరికే అనుకుంటూ ఉండడం అథవా బాధపడుతూ ఉండడం, ఇటువంటి రోజులన్నీ కూడా పోవాలి. అందరిలోనూ ఒక ఐకమత్యం రావాలి. అందరూ కూడా దీన్ని సమర్థంగా ఎదిరించడానికి తయారవ్వాలి. అలా అయితే మాత్రమే అప్పుడు మనం చక్కగా ఉండగలుగుతాము. ఎప్పుడూ కూడా ఇంకొక చక్కగా ఎటువంటి కఠినమైన పరిస్థితి వచ్చినా మనంతట మనం ఎవరికి ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు మాత్రం తగిన విధంగా సమాధానం చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. దానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉండాలి. ఇక్కడ మనం ఒక విషయాన్ని చూడాలి. ఏమిటి అనంటే, భగవంతుడు దశావతారాలని చేశాడు. మనకి అందరికీ తెలిసినటువంటి విషయం. ఇంకా ఎన్నో అవతారాలు ప్రసిద్ధంగా ఉండేవి దశావతారాలు. అది కాకుండా ఇంకా ఎన్నో అవతారాలు ఉన్నాయి భగవంతుడికి. ఈ అన్ని అవతారాలు కూడా భగవంతుడు ఎందుకు చేశాడు అంటే ధర్మోద్ధరణ కోసం చేశాడు. మరి ధర్మోద్ధరణ కోసం భగవంతుడు అవతరించినప్పుడు ఇన్ని రకాల అవతారాలు ఎందుకు వచ్చినాయి? ఏదో ఒక అవతారం సరిపోతుంది కదా. ఇక్కడ మనం 10 అవతారాలని చూసినప్పుడు ఒక్కొక్క అవతారము ఒక్కోలా ఉంటుంది. అన్ని అవతారాలు ఏ 2 అవతారాలు ఒకేలా ఉండవు. రామావతారం ఒకలా ఉంటుంది, కృష్ణావతారం ఒకలా ఉంటుంది, నరసింహావతారం ఒకలా ఉంది, పరశురామావతారం ఒకలా ఉంది, వామనావతారం ఒకలా ఉంది. ఇలా ఒక్కొక్క అవతారంలోనూ భగవంతుడి యొక్క స్వభావం, భగవంతుడు నడుచుకున్నటువంటి రీతి ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. అయితే అలాగని అన్ని అవతారాల యొక్క ఉద్దేశ్యం మాత్రం ఒకటే. ఏమిటి? ధర్మోద్ధరణ, ధర్మ ప్రచారం. ధర్మోద్ధరణ, దుష్ట శిక్షణ, శిష్ట పరిపాలన అనేది అన్ని అవతారాల యొక్క లక్ష్యం. మరి భగవంతుడు ఒకే కార్యం కోసం ఒకే ఉద్దేశ్యంతో అవతారం చేస్తున్నప్పుడు అవతారం మాత్రం ఇన్ని రకాలుగా ఎందుకు చేస్తున్నాడు? ఇక్కడ అవతారం చేసేవాడు ఒకటే, అవతారం యొక్క ఉద్దేశ్యం ఒకటే, ధర్మరక్షణ. కానీ అవతారాలు మాత్రం ఇన్ని రకాలుగా ఉన్నాయి. మరి ఎందుకు ఇలాగా అనంటే, ఈ ధర్మయాత్రలో మనం వెళుతూ ఉన్నప్పుడు పరిస్థితి ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కో రకమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చినా సరే దానికి తగినట్టుగా మనల్ని మనం మార్చుకొని, దానికి తగినట్టుగా ఆ పరిస్థితిని ఎదిరించి, ఆ సందర్భంలో మన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ఏ ఉపాయాన్ని అనుసరించాలో ఆ ఉపాయాన్ని అనుసరించి మన ధర్మాన్ని రక్షించుకుంటూ ముందుకెళ్ళాలి అనేటటువంటి సందేశాన్ని భగవంతుడు ఈ దశావతారాల ద్వారా మనకు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకసారి భగవంతుడు రాముడిగా ఉంటూ ధర్మాన్ని ఉద్ధరించాడు, ఒకసారి కృష్ణుడిగా ఉంటూ ధర్మాన్ని అవతరించాడు, ఒకసారి ధర్మోద్ధరణ చేయడం కోసం నరసింహావతారం ఎత్తాల్సినటువంటి అవసరం వచ్చింది, ఒకసారి పరశురామ అవతారం ఎత్తవలసినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి ఆయా పరిస్థితులు ఎలా ఉన్నాయో వాట్లకు అనుగుణంగా, ఇక్కడ ఉద్దేశ్యం ఒకటే ధర్మోద్ధరణ చేయడం, కానీ ఆయా పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం నిర్మించుకుంటూ, మనల్ని మనం సృష్టించుకుంటూ ధర్మోద్ధరణ చేసుకోవాలి అనేటటువంటిదే భగవంతుడు తన అవతార ద్వారా మనకిస్తున్నటువంటి సందేశం. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని అనుసరిస్తూ ఈ పరిస్థితిని మనం చక్కగా గమనించి దీనికి తగినట్టుగా ఎలా మనం ధర్మోద్ధరణ చేసుకోవాలి, ఈ ధర్మాన్ని, ఈ ఆచారాన్ని, వీటన్ని మనం ఎలా సంరక్షించుకోవాలి అనేటటువంటి విషయాన్ని చక్కగా తెలుసుకొని ఈ ధర్మోద్ధరణ కోసం అందరూ కూడా ప్రయత్నం చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ విషయాలన్నింటినీ కూడా ఆలోచించి ఇప్పుడు ఈ సంస్థ ద్వారా ధర్మ ప్రచార కార్యానికి అందరిలోనూ ఒక ఐకమత్యాన్ని, జాగృతిని తీసుకురావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రశంసనీయంగా ఉన్నది. కాబట్టి ఈ యాత్ర అనేది శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క, జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు,
ఆ పరంపరాగతమైనటువంటి మా గురువరేణ్యులు ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం అధిపతులు వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మీరు సంకల్పించినటువంటి ఈ కార్యం నిర్విఘ్నంగా జరుగుగాక, విజయవంతంగా దిగ్విజయంగా జరుగుగాక, ఈ సంస్థ యొక్క ఉద్దేశ్యములన్నీ కూడా సంకల్పములన్నీ కూడా చక్కగా నెరవేరుగాక అని ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ, ఈ అన్ని కార్యాల్లోనూ పాల్గొంటూ విశేషంగా శ్రమిస్తూ ఉన్నటువంటి సమస్త ధార్మిక శ్రేష్ఠులకి, సమస్త ఆస్తికులకి మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం.